హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ ఫోటోలో ఉన్న ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ సైడ్ రౌండ్ మేడ బ్లౌజ్ కటింగ్ అనేది ఈ వీడియోలో కటింగ్ చేసి నేను చూపిస్తాను. మనం బ్యాక్ పార్ట్ తీసుకుని డ్రా చేసుకుని డైరెక్ట్గా లైనింగ్ పైనే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇలా మనం కుట్టుకున్న తర్వాత ఈ విధంగా డ్రా చేసిన ప్రకారం మనం కుట్టుకుంటే కనుక ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ఇది ఎలా కట్ చేసుకోవాలో వివరంగా కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. దానికోసం పొడవు వచ్చి 14, ఛాతీ 36, నడుము 28, చేతుల పొడవు 10.5, చేతుల లూజు 8, ముందు మెడ 6.5, వెనుక మెడ 9 అంగుళాలు, చంక లూజు 14 అంగుళాలు. ఇలా ఈ విధంగా బాడీ కొలతలు తీసుకున్నాను. దీన్ని మనం క్లాత్ పైన వేసి పెంచుకోవడానికి పొడవు 14 అయితే 1 అంగుళం పెంచుకొని 15 అంగుళాలు తీసుకోవాలి. ఛాతీ 36 కదా, దాంట్లో 4వ భాగం 9 అంగుళాలు క్లాత్ పైన వేసి కట్ చేసుకోవాలి. నడుము 28 అయితే మనం చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో నడుము దగ్గర కూడా 9 అంగుళాలు తీసుకోవాలి. చేతులు పొడవు 10.5 అయితే 1 అంగుళం పెంచుకుని 11.5 తీసుకోవాలి. చేతుల లూజు 8 అంగుళాల్లో రెండో భాగం 4 అంగుళాలు తీసుకోవాలి. ముందు మెడ 6.5 తీసుకోవాలి. అలాగే వెనుక మెడ 9 అంగుళాలు తీసుకోవాలి. చంక లూజు మనకి ఎంత ఉందో దాని ప్రకారమే 14 అంగుళాలు వచ్చింది కదా లూజు, దాని ప్రకారమే మనం కట్ చేసేటప్పుడు 2 భాగాలు కట్ చేస్తాం కదా, దానికి మనం 7 అంగుళాలు తీసుకోవాలి. ఈ విధంగా ఇలా కొలతలను కొలుసుకుని మన లైనింగ్ పైన వేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పైన ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కటింగ్ చేసి చూపిస్తాను. లైనింగ్ని తడిపి ఆరిన తర్వాత ఇస్త్రీ చేసుకుని ఈ విధంగా మనం మడత పెట్టుకోవాలి. కింద సైడు ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుని ఇప్పుడు ముందుగా మనం బ్లౌజ్ పొడవు అనేది కొలుసుకోవాలి. బ్లౌజ్ పొడవు మొత్తం మీద 15 అంగుళాలు కదా, కుట్టిన తర్వాత 14 అంగుళాలు రావాలి. అంటే మనం 1 అంగుళం పెంచుకుని మొత్తం మీద 15 అంగుళాలు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ 36లో 4వ భాగం 9 అంగుళాలు తీసుకోవాలి. ఖర్చు కోసం 2 అంగుళాలు ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే నడుం దగ్గర 9 అంగుళాలు, ఖర్చు కోసం 2 అంగుళాలు తీసుకుని ఇలాగా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెడ అలాగే భుజము 2 కలిపి 5.5 అంగుళాలు, అంటే మనం మెడ వెడల్పు కోసం 3 అంగుళాలు, మనం భుజం పట్టి అనేది చిన్నగా రావడానికి 2.5 అంగుళాలు తీసుకోవాలి. మన బ్లౌజ్ ఎప్పుడైనా డిజైనర్ అందంగా మనకి కనపడాలంటే ఇలా మెజర్మెంట్ తీసేటప్పుడు మెడ భుజము 2 చేంజ్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి. చంక లూజ్ వచ్చి 6 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మన చంక రౌండ్ షేప్ కోసం 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని కరువు స్కేల్తో రౌండ్ షేప్ తీసుకోవాలి. కరువు స్కేల్తో ఇలా రౌండ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చంక రౌండ్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ సైడ్ టక్స్ కోసం ఇలా 4.5 దగ్గర మార్క్ చేసుకుని పై సైడ్ 4 అంగుళాల దగ్గర కుట్టు కోసం ఇటు 6 అంగుళం దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో టక్స్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నెక్ అనేది మనకి డిజైనర్ బ్యాక్ నెక్ డిజైన్ వస్తుంది. దానికోసం డ్రా చేసి చూపిస్తాను. 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకుని మనం డిజైనర్ బ్లౌజ్ వేసుకునేటప్పుడు మనకి ఏ డిజైన్ కావాలనేది ఇలాగా మనకి ఇష్టం వచ్చిన డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా బ్యాక్ సైడ్ నెక్ని మనం డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ ప్రకారమే మనకు నచ్చిన డిజైన్ అనేది డ్రా చేసుకుని మన బ్లౌజ్ పైన పెట్టుకుని తిరగేసుకుని కుట్టుకుంటే ఈజీగా మనకి రెడీ అవుతుంది. ఈ విధంగా డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా ముందుగా బ్యాక్ పార్ట్ అనేది నార్మల్గా మనం క్రాస్ జాకెట్ ఏ విధంగా అయితే డ్రా చేస్తామో దాని ప్రకారం ఇలాగా బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకుని కటింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని మాత్రం మనం ప్రిన్సెస్ కట్ వేసుకుని కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడద్దని మీరు అనుకుంటే తప్పనిసరిగా షేర్ అనేది చేయండి. ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం కింద సైడ్ ఒక అరంగులాన్ని పెంచుకోవాలి. ప్రిన్సెస్ కట్ మనం జాయిన్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు రాకోకుండా కింద సైడు మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం కట్ చేసుకున్న తర్వాత ముందు ఒక అరంగులం అనేది పెంచుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని మన ఫ్రంట్ సైడ్ లోతు కోసం మరొకసారి బాక్స్ గీసుకుని మనం బ్యాక్ ఆర్మోల్ని గీసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని కోసం ఈ విధంగా బాక్స్ లాగా గీసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది 3 అంగుళాలు కింద 6.5 తీసుకోవాలి. తీసుకుని ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఇలా నెక్ అనేది మనం పెంచుకుంటే నెక్ బ్రౌడ్గా మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇలా ఇందులో నెక్ అనేది పెంచుకుని భుజము తగ్గించుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్ తీసుకుని కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం 1.5లోకి అంటే 1/3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని కర్వ్ స్కేల్ తీసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం ఇలా వేసుకున్నాం కదా, కింద సైడ్ ఒక అరంగుళం పెంచుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ షేప్ కోసం 3.5 దగ్గర మన వైపు నుంచి 3.5 దగ్గర మార్క్ చేయాలి. పైన భుజం దగ్గర నుంచి 4 అంగుళాలు కిందకి 10.5 దగ్గర అంటే మన వైపు నుంచి 4 అంగుళాల దగ్గర మార్క్ చేయాలి. ఈ సైడు 2 అంగుళాలు చంక మూలన మనం పెట్టుకున్న డాట్ని బట్టి ఇలా మూల షేప్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని కింద సైడ్ స్కేల్తో లైన్ గీసుకుని తర్వాత మనం చేతితోనే షేప్ అనేది రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా ప్రిన్సెస్ షేప్ అనేది తీసుకుని కింద సైడ్ చూసారు కదా, ఫస్ట్ లోతుగా తర్వాత రౌండ్గా రావాలి. ఇలా ఈ విధంగా ప్రిన్సెస్ షేప్ అనేది డ్రా చేసుకుని కింద సైడ్ ఒక అరంగుళం పెంచుకున్నాం కదా, మనం ఎక్కడైతే జాయింట్ చేసుకుంటామో అక్కడ పెంచుకుని మిగతాది క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. అది మనం కటింగ్ దీని ప్రకారమే చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ షేప్ని డైరెక్ట్గా లైనింగ్ పైన వేసేసుకోవాలి. తర్వాత మనం కుట్టడానికి ఇలా ఒక అరంగుళం అనేది కుట్లోకి పోతుంది కదా, దాని ప్రకారం మరొకసారి డ్రా చేసుకోవాలి. 2 పక్కలన ఇలాగా అరంగుళం అనేది ఎక్స్ట్రాగా డ్రా చేసుకుని మనం ఎక్స్ట్రా ఎక్కడైతే డ్రా చేసామో దాని దగ్గరే కరెక్ట్గా మనం కటింగ్ చేసుకోవాలి. ఇటు కింద సైడ్ ఒక అంగుళాన్ని పెంచుకోవాలి. ఆర్మోల్ దగ్గర ఒక అరంగుళం పెంచుకుని ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకుని ఇప్పుడు మనం పెంచుకున్నాం కదా, దాని ప్రకారమే కటింగ్ అనేది చేసుకోవాలి. ముందు ప్రిన్సెస్ షేప్ మనం డ్రా చేసాము, తర్వాత ఒక అరంగుళం అనేది కుట్టు కోసం పెంచుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఎలా అయితే మనం డ్రా చేసామో దాని ప్రకారమే కటింగ్ చేసుకుంటే కనుక కుట్టుకున్నాక ప్రిన్సెస్ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా డైరెక్ట్గా లైనింగ్ పైన ప్రిన్సెస్ షేప్ వేస్తే కనుక ఇలాగా కుట్టు కోసం ఒక అరంగుళం అనేది పెంచుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకుంటామే. చూసారు కదా, ఈ విధంగా మనం ప్రిన్సెస్ షేపు కటింగ్ చేసుకుని కుట్టుకుంటే షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. చూసారు కదా, నేను ఏ విధంగా అయితే డ్రా చేశానో ఎక్స్ట్రాగా డ్రా చేసిన దానిపైన కటింగ్ చేశాను. ఇదే విధంగా మీరు కూడా కటింగ్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో తప్పనిసరిగా మనకి కమెంట్ అనేది చేయండి. ఈ విధంగా చూసారు కదా, షేప్ అనేది మనకు తెలిసిపోతుంది. ప్రిన్సెస్ షేప్ అనేది ఇలాగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత మనం కుట్టు కోసం నాట్ అనేది పెట్టుకుంటే దాని ప్రకారమే కుట్టు అనేది కుట్టుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మన హ్యాండ్స్ అనేవి బుట్ట హ్యాండ్స్ కోసం మన క్లాత్ అనేది తగ్గుతుంది. దాని ప్రకారం ముందుగానే జాయిన్ చేసేసుకుని కటింగ్ చేసుకుంటే కనుక కటింగ్ కరెక్ట్గా వస్తుంది. కింద సైడ్ ఎగుడు దిగుడు ఉన్నది తీసేసుకుని ఈ మిగిలిన క్లాత్కి ఇంకా ఉన్న క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసి నేను మీకు చూపిస్తాను. లైనింగ్ తక్కువ వచ్చినప్పుడు ఈ విధంగా జాయింట్ అనేది తప్పనిసరిగా వస్తుంది. ఇలాగా 2 పక్కలన మనం జాయింట్ చేసుకుంటాం కదా, దాన్ని కూడా నేను జాయింట్ చేసేసాను. ఇప్పుడు ఇలాగా మనం జాయింట్ చేసిన హ్యాండ్స్ని 4 మడతల మీద వేసుకోవాలి. 1 2 3 4 ఈ విధంగా 4 మడతల మీద సరి సమానంగా వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు మన హ్యాండ్ పొడవు ఎంత అనేది చూసుకోవాలి. దాని ప్రకారం కొలుసుకోవాలి. మన హ్యాండ్ పొడవు వచ్చి
9:30 దగ్గర మార్క్ చేసుకుని వెడల్పు కోసం కుచ్చు అనేది ఎక్స్ట్రా రావడానికి క్లాత్ని బట్టి పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకొని కింద సైడ్ కూడా కుచ్చు వస్తుంది, దానికి లూజ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని మనం కుచ్చు బాగా నిలబడడానికి పై సైడ్ అనేది తీసుకుంటాం కదా, ముందుగా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు పై సైడ్ మన క్లాత్ని బట్టి 3 అంగుళాలు వెడల్పు 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా కుచ్చు కోసం డ్రా చేసుకుంటే మనకి కుచ్చు కుట్టుకునేటప్పుడు చక్కగా నిలబడుతుంది. ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుని నాట్ అనేది మధ్యలో పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని కూడా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బుట్ట చేతుల్ని ముందుగానే జాయింట్ చేసేసుకుని క్లాత్ డైరెక్ట్గా కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ని పైన పెట్టి కటింగ్ చేసి చూపిస్తాను. ఇలా 2 మడతల మీద బ్లౌజ్ వేసుకుని ముందుగా మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకుని బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేసుకుని తర్వాత ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని కటింగ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలాగ కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ సైడ్ అనేది జాయింట్ వస్తుంది కదా, దాని ప్రకారం డిజైన్ అనేది వచ్చింది ఈ బ్లౌజ్కి, దాని ప్రకారం ఫ్రంట్ పార్ట్ని వేసుకోవాలి. మనకి బ్లౌజ్ పీస్ అనేది క్లాత్ చిన్నగా వచ్చినప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఇప్పుడు ఒక 6 అంగుళం అనేది క్లాత్ని ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఈ విధంగా ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.